ప్రశ్న రావణ్ భార్యని ఈ రోజున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా సేపట్లో విచారణ మొదలు కాబోతోంది అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఆ విచారణ తరువాత ఆవిడని కూడా అరెస్ట్ చేస్తారా అనే కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక డేంజరస్ స్టెప్ తీసుకున్నట్టే లెక్క. ఇంతవరకు రావణ్ అరెస్టు, దాని మీద జరుగుతున్న ఈ పర్యవసానాలు ఇదంతా ఒక ఎత్తు. కానీ రావణ్ భార్యను గనక అరెస్ట్ చేస్తే ఏదన్నా ఒక చిన్న మిస్ఫైర్ అయిందా, తేడా కొట్టిందా, ఈ గవర్నమెంట్ ఉన్న ఫలాన తన పరపతిని పోగొట్టుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి దీన్ని ఖచ్చితంగా వాడుకునే ప్రయత్నం చేస్తాడు. అసలు ఏం జరగబోతోంది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున పోలీసులు రావణ్ భార్యని అదుపులోకి తీసుకుని ఆవిడని విచారణ చేయటానికి సంసిద్ధం అవుతున్నట్టుగా కనపడుతుంది. నిన్న రావణ్ ఫోన్లో నుంచి బయటపడ్డ అనేక రకాలైన అశ్లీల వీడియోలు కానీ, ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియోలు, ఇక వాట్సాప్ చాటులు, ఇవన్నీ విచారణ రావటానికంటే ముందుగానే మరి రావణ్ వీటిని డిలీట్ కూడా చేస్తున్నాడు. వీటిని ఫోరెన్సిక్ పద్ధతిలో బయటకు తీశారు. ఇదంతా ఒక ఫేకు, లేకపోతే ఇదంతా ఇప్పుడు రావణ్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం కోసం ఇది కూటమి ప్రభుత్వం ఇలాంటి కట్టుకథలు అల్లుతోంది అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నా, ఇలాంటివి చేయటం మూలాన ప్రభుత్వం ఎంత డేంజరస్ స్టెప్లు తీసుకుంటుందో అర్థమవుతానే ఉంది. ఇది ఒక చిన్న మిస్ఫైర్ అయితే గనుక ఖచ్చితంగా రావణ్ ఎక్కడో లేచిపోయి పైకి లేపేసి ఇప్పుడు వైసీపీ అతనికి మద్దతుగా ఉండబట్టి వైసీపీ కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద పై చేయి సాధించినట్టు అవుతుంది. యాక్చువల్గా ప్రభుత్వం చేసే తప్పులు మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి చాలా గట్టి ఆయుధాలుగా పరిణమిస్తాయి. అలాంటి తరుణంలో ఇప్పుడు రావణ్ అరెస్ట్ కానీ, ఉపా చట్ట ప్రయోగం కానీ, అసలు ఇప్పుడు రావణ్ భార్యని అదుపులోకి తీసుకోవటం కూడా ఒక పెద్ద స్టెప్ కిందే కనపడతా ఉంది. ఆల్రెడీ రావణ్కి సంబంధించిన 2 ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంటు, ఎస్ బ్యాంక్ అకౌంటు సీజ్ చేశారు. ఇప్పుడు వాటన్నిటినీ ముందు పెట్టి ఆవిడ భార్య దగ్గర నుంచి సమాధానం రాబట్టే పరిస్థితుల కోసం ఇప్పుడు పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆవిడని ప్రశ్నిస్తారు. మరి ఈ ప్రశ్నించటం అంతా అయిపోయిన తర్వాత నిజంగానే ఈ నక్సలైట్లతోటి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి అని ఏమైనా తేలుతుందా, లేదు యాక్చువల్గా మరి ఆవిడ పరిస్థితి ఏమిటి, ఈ రావణ్ ఆవిడను కూడా మరి ప్రభావితం చేసి వేరే రకంగా ఏమైనా మార్చగలిగాడా, అసలు ఈ నక్సలైట్లు ఈ గొడవ అంతా లేదండి, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేస్తే ఈ అశ్లీల వీడియోల సంగతి ఏమిటి, ఆ అమాయకపు ఆడవాళ్ల సంగతి ఏమిటి, వాళ్ళందరినీ రావణ్ ఏ రకంగా వాడుకున్నాడు, ఆర్థికంగా కావచ్చు, లైంగికంగా కావచ్చు, దానికి ఎవడ సహకారం ఏమన్నా ఉందా, లేదు వేరెవరో ఒక వ్యక్తి రవి అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఇద్దరు కలిసి రావణ్ ఆ రవి కలిసి పనులు చేస్తా ఉన్నారు అనేది కూడా ఒక సమాచారం అయితే లీక్ అవుతా ఉంది. ఇప్పుడు ఆ రవి ఎక్కడున్నాడు, అసలు వీటన్నిటికంటే ముందుగా ప్రశ్న రావణ్ తోటి కలిసి ఈ ప్రశ్న మీడియాని స్థాపించిన నాగరాజు ఎక్కడున్నాడు అనే దాని మీద కూడా చాలా రకాలైన ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి. వీటన్నిటిని అండర్ కరెంట్గా పోలీసులు విచారణ చేస్తానే ఉన్నారు, దర్యాప్తు జరుగుతూనే ఉంది. వీటన్నిటి మీద కూలంకషంగా ప్రతి ఒక్క పిన్ పాయింటెడ్ అంశాన్ని తీస్తూ ఉన్నారు. ఎందుకంటే రావణ్ని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒకటి తేడా జరిగితే ప్రభుత్వానికి ఎంత పెద్ద మచ్చ ఏర్పడుతుంది. అలాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా స్టెప్ వేయాల్సిన అవసరం ఉందనేది ఈ ప్రభుత్వానికి కూడా బాగా తెలుసు. ఇందులో ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు ఏమో అమాయకుడో లేకపోతే ఏం తెలియని చంటి పిల్లాడేం కాదు. నో డక్కా ముక్కీలు తినొచ్చిన తర్వాత ఇక్కడ దాకా వచ్చారు. ఇలాంటి కేసులు అన్నిటిని ఎలా డీల్ చేయాలనేది కూడా ఆయనకు తెలుసు. కాకపోతే బయటకు ఉన్న దాని ప్రకారంగానో ఇప్పుడు మనం పెట్టే వీడియోల కింద కూడా చాలా మంది వచ్చి ఇదంతా ఫేక్ వీడియోలు, నేను ఒక బ్రోకర్ మీడియా నడుపుతున్నాను అని నా మీద కూడా పడి ఆడవచ్చు. కానీ నిజం ఎక్కడికి పోదు, రావణ్ చేసిన పనులు ఎక్కడికి పోవు. హిందూ మతాన్ని దూషించటం కానీ, హిందూయిజాన్ని ద్వేషించటం కానీ, దాని మీద తీవ్రమైన కామెంట్లు చేయటం కానీ అన్నీ ఇంతకు ముందు నుంచే బయటపడతా వచ్చినవే. ఇది చిలికి చిలికి గాలివాన ఈ ప్రభుత్వం ఇప్పుడు గట్టి స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఏదైనా నిజంగా మొన్న ఈ రావణ్ భార్య కూడా ఈ ప్రభుత్వంతో తలపడే ఓపిక మాకు లేదు, సామర్థ్యం మాకు లేదు అని మాటలు మాట్లాడుతూనే వైసీపీ మాటలను కూడా అంటగడతా ఉంది. ఇదే మాట మరి పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆయనకు వర్తించవా ఈ చట్టాలు అని. మరి ఈ అశ్లీలత కానీ, ఈ వీడియోలు కానీ, రావణ్ తాలూకు ఈ వెకిలి శృంగార చేష్టలు కానీ ఇవన్నిటిని ఎవరు కంటగడతారు?
ఇవన్నిటిని ఎవరికి సమాధానం చెబుతారు అంటే వీళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ ఉపా చట్టం కింద కాకపోయినా మరికొన్ని కేసులు అయ్యే అవకాశం ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇదిగో ఈ ఫోరెన్సిక్ పద్ధతిలో తీసిన ఎవిడెన్సెస్ మొత్తం ఇక్కడ కాకపోయినా మరొక చోటనైనా కూడా వెరిఫై చేయించుకునే అవకాశం ఉంటుంది కదా. అలా లేదు, ఈ రావణ్ నిజంగానే ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు అంటే దానికి ఏం సమాధానం చెప్పాలి? ఉపా చట్టం తీసి పక్కన పెడదాం, ఈతను చేస్తున్న ఈ పని ఏమిటి? ఇది అసాంఘిక కార్యకలాపాలు కాదా? పైకి శ్రీరంగ నీతులు చెబుతూ లోపలికి దొమ్మర గుడిసెల్లో దూరే వాళ్ళందరినీ ఏం చెయ్యాలి అనేది ఇక్కడ ప్రశ్న. మరి అలా అందుకని దీంట్లో ఈ ప్రభుత్వం కూడా గట్టి నిర్ణయం తీసుకుని ప్రతి పాయింట్ని బయటకు తీయాల్సిన విధంగా పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రావణ్ భార్యను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆవిడ ఏం చెబుతుంది అనేది అప్డేట్స్ రాగానే ఫస్ట్ నేనే మీకు అందిస్తూ ఉంటాను. ఇదే ఈరోజు కుండబద్దలు.